జై శ్రీరామ్. కరెంట్ తీగలకు తాకుతుందా? అయిపోయింది కథం. రేపు రాత్రి 10ంటికి వదిలిపెడతాం అంటారు. ఈ బోల్ట్ వేసుకోవాలి. ఈ ట్యూబ్ అయితే పనిచేయదు, మన డమ్మీలో ఉన్నది. ప్యాచ్ దగ్గరనే లీక్ అయిపోయింది. అమ్ము కర్రీగా చేసుకుంటూ వస్తుంది మాకు ఎట్టుంది. వంకాయ టమాటా అయితే చేసిండు అనమాట నరేష్ అన్న. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈరోజు మధ్యాహ్నం 2ంటికి అయితే మన బండి ఇక్కడ జోన్పూర్లోనైతే అన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం లోడింగ్ కోసం ఎక్కడికి వెళ్తా ఉన్నాము అని చెప్పేసి అయితే ఈ వీడియోలోనైతే ఉంటుంది. అండ్ లోడ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ వీడియోలోనైతే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కిరాయి కూడా వచ్చేసింది. సో అక్కడ లోడ్ చేసేటప్పుడు అయితే లైట్గా వర్షం వచ్చింది. ముందు సైడ్ వేసిన బస్తాలు అయితే లైట్గా కొంచెం పదునైతే వచ్చినాయి అన్నమాట. సో దానికైతే కొంచెం కొద్దిసేపు అయితే ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. కాకపోతే కాసేపు ఆపిండు అనమాట కిరాయి ఇవ్వకుండా. లాస్ట్కి అక్కడ వర్షం వచ్చిన దానికి నేనేం చేయను, లోడ్ వేసేటప్పుడు మరి అక్కడ పార్టీ వాళ్ళే వేస్తారు కదా, వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు కదా అని చెప్పేసి అయితే అని సమాధానం ఇచ్చిన. అయితే వాస్తవం ఏంటంటే నిన్న మధ్యాహ్నం కూడా ఇక్కడ వర్షం అయితే వచ్చింది. నిన్న మేము ఇక్కడికి వచ్చినాక పట్టా తీసి మళ్ళీ సగం అన్లోడ్ అయినాక పట్టా వేయలేదు కావచ్చు అని చెప్పేసి అయితే మనోడు అనుకొని కాసేపు అయితే ఆపిండు అనమాట. కాకపోతే మనం క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్పినాం. సో నైట్ అయితే ఆయన వచ్చినాకనే మిగిలిన సగం పట్టా, అంటే వాస్తవానికి మొన్న నైట్ మేము తాళ్ళు కూడా సగం వరకే చెప్పినాం. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు వచ్చినాకనే కదా మిగిలిన సగం తాడు గిట్లా ఇప్పేసి 2 పట్టాలు తీసింది, సో ఇది లోడ్ అయ్యేటప్పుడే తడిసింది అని చెప్పేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక కాసేపు అటు ఇటు చూసిండు. మళ్ళీ మనకైతే ఇచ్చిండు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో జరిగే ముచ్చట్లు అయితే ఇవి అన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం లోడ్కి అని చెప్పేసి. సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే డైలీ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. సో మరి ఇంకెన్ని ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మొత్తం అయితే ఈ మండీలో ఆల్మోస్ట్ 7 బండ్లు అయితే ఉన్నాయన్నమాట, మన ఆంధ్రాకి సంబంధించిన బండ్లు. 10ంటికి అయితే మనకైతే నో ఎంట్రీ అయితే అయిపోద్ది. ఇక్కడ లోకల్ బండ్లు వచ్చేసి వీళ్ళు 7 నుండే ఒక్కొక్క బండి పోవడైతే స్టార్ట్ చేసిర్రు. మేమైతే ఈ లోకల్ బండ్లు కదా వాళ్ళని ఏమన్నారు, మళ్ళీ మనని బయట బండ్లు కదా ఏమన్నా పోలీసులు ఇబ్బంది పెడతారని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడనే ఆపేసుకున్నాము స్టార్టింగ్ గేట్ దగ్గరలోనే. సో బ్యాక్ సైడే మనకైతే వాటర్కి అయితే ఒక క్యాన్ పెద్ద అయితే ఉందన్నమాట. వెనక స్నానాలు అయితే చేసుకోవచ్చు. అండ్ బోరింగ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. సో నరేష్ ఆల్రెడీ అయితే స్నానం చేస్తా ఉన్నాడు. ఇక స్నానం చేస్తాను కాబట్టి వదిలిపెడదాం. నేనైతే అన్న స్నానం చేసినాక బకెట్లో వాటర్ తెచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే క్లీన్ చేస్తా. ఆ గ్లాస్ క్లీన్ చేసేసుకొని నేను కూడా స్నానం చేసి ఇంత అన్నం తినేసి అయితే 10ంటికి అయితే బయలుదేరుదాము. సో ఈ పక్కన కూడా ఇంకోటి గుంటూరు బండి అయితే ఉందన్నమాట. నిన్న ఒక గుంటూరు బండి అయితే అన్లోడ్ అయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా 2 బండ్లు ఖాళీ అయినాయి, కాకపోతే వాళ్ళు వెనకైతే పెట్టేసుకున్నారు. మొత్తం 4 బండ్లు అయితే ఈరోజు బయటికి వెళ్తూ ఉన్నాయి, 3 బండ్లు అయితే లోపలనే ఉంటాయి. నిన్న ఒక బండి అయింది మన ఆంధ్రాకు సంబంధించిన బండి, అది కూడా గుంటూరు బండే. అన్లోడ్ అయిపోయి నిన్న వెళ్ళిపోయాడు అనమాట. ఆయన వచ్చేసి ఆగ్రా వెళ్తానైతే అన్నాడు. ఆగ్రా వెళ్ళిపోయి అక్కడ నుండి ఆలుగడ్డ లోడ్ అయితే చేసుకుంటాడంట. ఆలుగడ్డ లోడ్ చేసేసుకొని వెళ్తాడు. మనమైతే ఇక్కడ నుండి కట్నీ అయితే వెళ్తాం. ఎందుకంటే లాస్ట్ 2 months నుండి ఇక్కడ డైరెక్ట్ వారణాసి మున్నా ఆఫీస్ నుండి అయితే పెడతా ఉన్నా. కిరాయి అయితే చాలా లేట్ అయితే చేసిండు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి పెట్టదలుచుకోలే. ఇక సో కట్నీ నైట్ కట్నీ వెళ్ళిపోతే రేపు మార్నింగ్ అక్కడ నుండి మనకైతే లోడింగ్ అయితే దొరుకుతుంది కట్నీ నుండి. సో ఇక్కడనే వాటర్ ట్యాంక్ అయితే ఉంది పెద్దది, ఇక్కడ స్నానం చేసి అయితే బయలుదేరుతాం. టైం వచ్చేసి అన్న ఇక్కడ బట్టలు ఉన్నాయి. టైం వచ్చేసి 10 అయితే అవుతా ఉంది, అంటే 9:55 అయితే అవుతా ఉంది. సో ఒక మన ఆంధ్రా బండి అయితే వెళ్తూ ఉంది ఒకటి, ఇంకోటి నా పక్కన అయితే ఉంది. మొత్తం 4 అన్లోడ్ అయినాయి అనేది చెప్పిన కదా. సో అదొకటి, ఇదొకటి, మనదొకటి, అండ్ ఇంకోటి వచ్చేసి వెనకనైతే ఉంది. ఇది వెళ్తూ ఉంది కదా, ఇక దీని వెనకబడి మనం కూడా వెళ్దాం. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మనకైతే తెలీదు. మనమైతే కట్నీ అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్. ఒక్కొక్క బండి వెళ్తుంది బయటికి, పుట్టలకి వెళ్ళి పాములు వెళ్ళినట్టు. జోన్పూర్ మార్కెట్కి అయితే బై.
ఆగుతాను ఎందుకు ఆరని కొట్టి సాగకూడదు దాన్ని. వాడని అడ్డం ఉన్న ఆరని కొట్టుడే, అడ్డం లేకున్న ఆరని కొట్టుడే. వీళ్ళకి ఆరని కొట్టే ఫ్యాంటసీ ఏందో అర్థం కాదు. సో ఇప్పుడు మనం వచ్చేసి మీర్జాపూర్ ఊర్లో నుండి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు ఒక 3 టోల్ గేట్లు తప్పుతాయి, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అనమాట. మొన్న వచ్చేటప్పుడు అయితే మొత్తం అట్లా రామ్నగర్ నుంచి తిరిగి అయితే వచ్చేసినాం. ఒక 1900 టోల్ గేట్లు బొక్క, 70 కిలోమీటర్లు ఎక్స్ట్రా అంతా బోనస్ ఇచ్చిండు అనమాట మనకి ఇక్కడ. ఎట్లయితే అయిపోయిందిలే కానీ ఆ రోజు అంత అట్లా తిరిగి వచ్చినా కూడా మనకు 2 రోజుకి అన్లోడ్ అయితే చేసిండు. ఒకవేళ అట్లా రాకపోతే అన్లోడ్ 2-3 రోజులు చేస్తారు కొంతమంది, వాళ్ళు చెప్పిన టైంకి రాకపోతే. అదొక గోస ఉంటుంది మళ్ళా. రైటా ఇట్లా పడి సిటీలోకి వెళ్ళి బయటికి పోతే నిమ్మలంగా. ఇప్పుడు ఎట్లాగో 10 అవుతా ఉంది కాబట్టి మిర్జాపూర్ కూడా నో ఎంట్రీ అయితే టైం అయిపోయినాలే. మిర్జాపూర్ వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోద్ది మొత్తం. డైరెక్ట్గా మిర్జాపూర్ ఊర్లో నుండి బయటపడిపోయి ఎక్కడన్నా మంచిగా బంకు చూసి డీజిల్ ఫుల్ చేసేసుకొని కట్నీ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ బంబోలే జాతర అవుతుందట. 2 రోజులో 3 రోజులో సిటీ లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ లోకల్ డ్రైవర్లు. ఒక లోకల్ డ్రైవర్ అయితే ఇలా సాయంత్రం 4 టైంలో లోపలికి బండి అయితే తీసుకొచ్చిండు. ఈ టైం నో ఎంట్రీ కదా అంటే, వేరే రూట్ ఉంటుంది, ఇప్పుడు ఈ రూట్ అయితే క్లోజ్ చేస్తారు, పోయే బండ్లు పోవచ్చులే కానీ లోపలికి అయితే రెగ్యులర్ వచ్చే రోడ్లను అయితే రావడం అయితే కుదరదు అని చెప్పేసి అయితే అన్నారు. నాకు తెలిసి 11వ తారీఖు వరకు క్లోజ్ అనుకుంటా మేబీ. ఎందుకంటే ఈ పండుగ ఏదో బంబులు అంటే శివునికి సంబంధించింది పండుగ అయితే ఉంది. ఆ పండుగ అయిపోయాక మళ్ళీ లోపలికి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. రైటా బండి రోడ్డు మీద ఆపిండి లారీ. ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినట్టున్నాయి లోడు ఆ కంటైనర్లో. ఇగో ఇటు సైడ్ మొత్తం అన్లోడ్ చేసి పెట్టిర్రు. ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినాయి అందులో. అవుతాను ఆయన ఎందుకు కొడతారు. ఒక లోడ్ ఆల్రెడీ అన్లోడ్ అయ్యి ఇంకో లోడ్ పోతుందా ఏంది మరి? ఇది కంపెనీ లేకపోతే కృష్ణ ఆటో సేల్స్ ఇది. ఇంకో ట్రక్ వచ్చినట్టుంది అయితే. కరెంట్ తీగలకు తాకుతుందా? ఎవరి మాట నేనాలే. డ్రైవర్కి ఇంతమంది క్లీనర్లు ఉంటాయి ఈడ. ఒకటి చెప్తే ఏమన్నా అర్థమైతే డ్రైవర్ గారి ఇంతమంది ఉండి కింద రాని అని ఒకడు అంటాడు, లెఫ్ట్ సైడ్ పోనీ అని ఒకడు అంటాడు. అక్కడ పైన వైర్లు ఉన్నాయి, ఆ వైర్ లేపురా నాయన తెగుతుంది. తెగిండు ఆ పైకి ఎవరు చూస్తలేరే. అటు సైడ్కి వచ్చిస్తారా బండి? వేరే ఎట్టా తెగుతుంది, దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ఎటో పక్క పెట్టే పటేలా అయిపోయింది కథం. రేపు రాత్రి 10ంటికి వదిలిపెడతామంటారు. చెప్పినగా ఇంతకుముందే బంబోలే ఏదో పండుగ జరుగుతుందని చెప్పేసి అన్ని బండ్లు వచ్చి ఇక్కడ ఆగినాయి. రేపు రాత్రి 10ంటికి వదిలిపెడతా అంటారు. ముచ్చట ఎట్లుంటుందో చూడాలి. ట్రాఫిక్ జామ్ అయితే మరి ఏమైనా వదిలిపెడతారా ఏంది అనేది అయితే తెలియదు. అటు ఇటు చేసి రాత్రి అక్కడ వదిలిపెట్టకపోతే వేరే ఇంకోటి చిన్న రూట్ ఉంటే అందులోకెళ్ళి చూసుకొని ఒక 40 కిలోమీటర్లు ఎక్స్ట్రానే అయింది. అయినా లోడింగ్ పాయింట్కి రావాలని చెప్పేసి అయితే 40 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయినా అని చెప్పేసి వచ్చేసిన అనమాట. సో వచ్చేసి కట్నీ ఆఫీస్ దగ్గర అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడే సీరియల్ అయితే ఇప్పించిన. ఓన్లీ 12 టైర్ అయితే మన ఒక బండే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం అయితే బండి టైర్లు అయితే పంచర్ చేసుకోవాలి. 2 టైర్లు అయితే పంచర్ అయినాయి కదా. అండ్ అట్నే కాకుండా
ఈ లెఫ్ట్ సైడ్ ఒగ్గి బోల్ట్ కూడా లూజ్ అయింది అండ్ బెడ్ బోల్ట్ కూడా రైట్ సైడ్లో ఒకటి లూజ్ అయింది. ఈ పని అయితే చేయించుకుందాం మనకు లోడ్ సెట్ అయ్యేలోపు. అక్కడ సిమెంట్ బండి బెడ్ ఇరిగిందనమాట, బెడ్ క్రాక్ వస్తే అక్కడనైతే చేస్తా ఉన్నాడు. ఆయనే మనకు వచ్చి టైట్ చేసేది. ఈ టైట్ చేయించేసుకుంటే 2 టైర్లు పంచర్ చేసుకుంటే మన బండి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతుంది అనమాట. సో ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఏమైంది ఆ బండికి. అయిపోయింది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూసినప్పుడు బెడ్ అయితే ఇప్పుతా ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఇంకోటి వేసిరు కూడా. ఇదే అన్నమాట ఇప్పుడు వేసింది. 2800 वो कितना ले रहा? 600. వీళ్ళే అన్నమాట మన మెకానిక్లు వచ్చి అయితే ఇప్పుడు చేస్తారు పని. ఒగ్గి బోల్ ఆగే కా टाइट करना पड़ेगा. रात को भेजे हैं इस पर बेड बोल्ट लूज है. नहीं लगा वहीं से कस रही. अंदर బెడ్ బోల్ట్ ఇది ఇప్పటిదాకా చూసిరు కదా. సో దాన్ని అయితే అటు సైడ్ ఎండ్ అన్నమాట ఇరిగిపోయింది. ఏదో గట్టి కొట్టినట్టున్నాయి ఇది వేసిన కాడ ఇరిగిపోయింది. ఈ రంబుల్ స్ట్రిప్స్ వైట్ కలర్ లైన్స్ ఉంటాయి కదా, వాటితో చింతలకాయ నొప్పి. ఇది దడేలు అని ఎత్తేసుకుంటే పుట్టుకోండి. चलो चलो आराम से हाथ से घूम रहे ना. हेलो हेलो वो बार गिरीश को कर इसती नहीं देखे इसका मादा चुल गया ना. रुक जा. हेलो आदमी ग्रीस कराता है तो हाँ वो उधर जाने के समय में वो कर दिया ना ग्रीस. हेलो चेक नहीं. बस रुक जा. బెడ్ బోల్ట్ అయితే తిరిగింది కదా. సో బెడ్ బోల్ట్ అయితే తీసుకుంటా ఉన్నాము. ఈ బోల్ట్ ఇప్పుడు వెనక జాకీలు పెట్టి కట్టలు ఇప్పేసి ఈ బోల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే అందులో పాన పట్టట్లేదు కాబట్టి ఇక పిన్ ఇప్పాల్సిందే. ఇక और थोड़ा ले नट दूसरा धुआं ऐसे हाँ
कैसे लड़ा तो बोले फोन लगाओ बुला तो मैं डालवा दी तो बुला लिया ना उनका वही बुलाई थी तो वहाँ मारा रहा एक काम करना जब बुला लिया पैसा डूब गई तो उनका नंबर लिख के ले जा मोबाइल में టైర్ల పని చేయించుకుంటాను. బెడ్ బోల్ట్ ఒగ్గిల పని అయితే అయిపోయింది. టైర్ల పని అయితే చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మొన్న డమ్మీ టైర్ ఒకటి పంచర్ అయిందన్న కదా, సో ఆ టైర్ వచ్చేసి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ ట్యూబ్ పనికిరాదు అంటాడు. ఫోన్ చేసిండు అన్నమాట నరేష్ అన్న నాకు, అందుకనే వస్తా ఉన్నా. ఎంతసేపు అయితే ఆఫీసులోకి వెళ్ళినా ఏమన్నా లోడింగ్ ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి. అనపర్తి అయితే ఉంది, కాకపోతే ఇవాళ లోడ్ కాదు రేపు అవుతుంది అని చెప్పేసి అయితే అన్నాడు. అది ఒకసారి చూడాలి, ఒకవేళ ఆ లోపు ఇంకా వేరేది ఏదైనా వస్తే దాన్ని పంపిస్తానైతే అన్నాడు. అనపర్తి అయితే లాక్ చేసి అయితే పెట్టినా, పోయి అసలు ఆ టైర్ పని చూద్దాం. ఈ ట్యూబ్ అయితే పనిచేయదు, మన డమ్మీలో ఉన్నది. ప్యాచ్ దగ్గరనే లీక్ అయిపోయింది. 10 मिनट का काम 10 मिनट 10 मिनट कर लेते हैं भैया थोड़ी लाइन है ना कर बाहर आ कर कर से इतना अंदर करके हम गवा करते कर दो मैं जैक लगा मेरा गाड़ी को. దీనికి వచ్చేసి ఏది మనది జట్టు ఇక్కడ బోల్ట్ దిగింది, ఈ పని చేయించుకోవాలి. ఎట్లా లోడింగ్ మ్యాక్సిమం అయితే ఇవాళ అయితే వాళ్ళ టైం 12:30 అవుతుంది, లేకపోతే రేపు అవుతుంది. తీర ప్యాచ్ చేసేటప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంతసేపు నిమ్మలంగా ఉన్నది, కాసేపు ఎండ కూడా మనకి ఏమంటారు బోల్ట్ వేసేటప్పుడు, మన బెడ్ బోల్ట్ వేసేటప్పుడు అయితే ఎండ కూడా ఇరగదీసింది. ఇప్పుడు చూడండి వర్షం. దీనికి ప్యాచ్ అయితే వేపిస్తా ఉన్నా. మల్హోత్రా CT45, ఎందుకంటే దీనికి మొన్న బోల్ట్ కొట్టింది కదా మన లిఫ్ట్ టైర్కు, ఆ లిఫ్ట్ టైర్కి అయితే వేపిస్తా ఉన్నా. ఏం ఆట ఉన్నదని కొడతారే ఆరలు, నాకు అర్థం కాదు. డమ్మీ టైర్ మొన్న పంచర్ అయితే 1 కిలోమీటర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాం కదా మార్కెట్కు, అందులో కూడా గాలి అయితే తగ్గింది. ఒకసారి దాన్ని కూడా ఇప్పుడు అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది బయటికి పోయినాక ఏమన్నా పని పెట్టింది అనుకో, లేనిపోయిన తలకాయ నొప్పి. ఇక్కడనే దాన్ని చెక్ చేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఏమన్నా దానికి ఏమన్నా పంచర్ అయిందా, లేకపోతే సింగిల్ టైర్ మీద వచ్చింది కాబట్టి ఏమన్నా లీక్ అయిందా అనేది అయితే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది అనమాట. సో దాన్ని కూడా ఇప్పుడైతే చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ వేయించేసుకొని దీన్ని అయితే లిఫ్ట్కి అయితే వేసేద్దాం టైర్ ఇది. తర్వాత దాన్ని ఇప్పేసి దాన్ని అయితే చెక్ చేపిద్దాం. రొచ్చు పోసిండు అలా మొత్తం అటు ఇటు చేసిండు. ఇక ఇంకో టైర్ గాలి పెడతాడు, హౌసింగ్ టైరు, దానికోసం ఉరికిడు మళ్ళాడు. సింగిల్ పిస్టన్ ఉన్నట్టుంది, అందుకని గాలి తొందర ఎక్కదా అంటాడు. అమ్ము కర్రీగా చేసుకుంటూ వస్తుంది మాకు ఎట్టుండి. ఏం చేస్తావు ఇవాళ, సంపే వదిలిపెడతావు ఏంది వర్షం. లోడింగ్ ఇంకా వేరే ఏం రానట్టున్నది. ఇక మనకు అనపడితే దిక్కు అయితే అంటున్నది రేపటి లోడింగ్. ఎందుకంటే ఇవాళ ఇంకా వేరే లోడ్ వస్తే చెప్తలే అన్నాడు. ఇప్పటివరకు ఏం ఫోన్ చేయలే కాబట్టి నాకు తెలిసి ఇవాళ లోడింగ్ డౌటే. రేపు అనపర్తికి పెట్టుకొని పోవడే అవుతుంది మన పని. ఇంకొక టైరు అది మొన్న
గాలి దిగింది ఇంతకుముందు చెప్పినా కదా, అది పని అయిపోతుంది. అది ఒకటి అయిపోతే కథం, మన కథం అవుతాయి. తినేసి బండి పక్క పెట్టేసుకొని ఆఫీస్లో వైపు అనుకుంటుంది. తాళం వేసుకొని మంచిగా లోపల టీవీ ఉంటుంది, బెడ్ ఉంటుంది, చక్కదనంగా ఉంటుంది పని. అయిపోయింది పని. ఇక మనకు డమ్మీలు అటు సైడ్ లిఫ్ట్ టైట్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట, మిషన్ పెట్టేసి. టైర్ల పని, ఒగ్గీలు టైట్ చేసుడు అండ్ బోల్ట్ వేసుడు, మొత్తం అన్ని పనులు అయితే అయిపోయినాయి. గ్రీజ్ కూడా కొట్టించేసిన. సో మొత్తం వచ్చేసి మనకైతే ప్యాచ్ దాంతో అంతా కలిపితే మనకు టైర్లు వచ్చేసి 900 రూపాయలు అయితే అయిందన్నమాట. అండ్ ఒగ్గి బోల్టు అండ్ బెడ్ బోల్టును ఒగ్గిలు టైట్ చేసిన దానికి 300 రూపాయలు అమ్మాలి, 80 రూపాయలు బోల్టు. అదొకటి లెక్కేసుకోరు మీరే ఇక. అండ్ గ్రీజ్ అయితే కొట్టించిన. గ్రీజ్ అంటే ఇక మన రెగ్యులర్ భాగమే, అది 150 రూపాయలు. సో మొత్తం ఈరోజు అయితే బిల్ అయితే ఇంత అయింది. వంట అయితే ఆల్రెడీ పని అయితే అంటేనే నరేష్ అన్న వంట అయితే చేసేసిండు. నేను కింద ఉండి ఒగ్గీలు ఆ బోల్ట్ వేయించే టైంలోనే వంట అయితే అయిపోయింది. టైర్ల పని కంప్లీట్ చేసుకున్నాం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇక అన్న వస్తే ఇంత తినేద్దాం. సో ఈరోజు అయితే లోడింగు అయిపోయినట్టే టైము. ఆయన కూడా అన్నం తినడానికి అయితే పోయిండు. ఆయన వచ్చేసరికి మనం కూడా అన్నం తినేసి రెడీగానే అయితే ఉందాం. ఒకవేళ ఏదన్నా వస్తే లోడ్ అయితే పెట్టేద్దాం. మ్యాక్సిమం ఇక నాకు తెలిసి రేపు అనపరితే అవుతుందని అయితే అనుకుంటా ఉన్నాను. సో కర్రీ వచ్చేసి ఈరోజు వంకాయ టమాటా అయితే చేసిండు అనమాట నరేష్ అన్న. తినేసి లోడింగ్ కోసం అయితే రెడీగానే అయితే ఉందాం. అండ్ ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.